సో ఈ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ గురించి ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు చర్చ పెట్టిండా? లేదు, పెట్టలే. డెడికేట్ కమిషన్ తోటి చర్చ పెట్టాలి. డెడికేట్ కమిషన్ రిపోర్ట్ను భూసాని వెంకటేశ్వర్ గారు తయారు చేసి, అయ్యా ముఖ్యమంత్రి గారు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ తయారైంది, మీకు అందజేయాలనుకుంటున్నా అంటే, ఏ దిక్కుమాల రిపోర్ట్ అక్కడ పెట్టిపోరాదా టేబుల్ మీద అని చెప్పిండు. కథం. ఇదే సుదర్శన్ రెడ్డి అనేటువంటి మాజీ జస్టిస్ని, రిటైర్డ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయనతోటి స్వతంత్ర కమిటీ, అది ఎందుకు పనికిరాని కమిటీ, నాలుగేకి కూటానికి కూడా పనికిరాదు దాని రిపోర్టు. దాని కమిటీ రిపోర్ట్ను ఎంహెచ్ఆర్డీలో పోయి మీడియాను పిలిచి కమిటీ రిపోర్ట్ అందుకున్నాడు. అదే పనికిరాందేమో అందుకున్నాడు, పనికొచ్చే సుప్రీంకోర్టు టేబుల్ మీద పెట్టేదేమో అలా పెట్టిపోవా అని చెప్పిండు. ఇది ఇట్లా బాయన ఎంపారికల్ డాటా అంటే బీసీలు రాజకీయంగా వెనకబడి ఉన్నారని చెప్పడానికి సాహేతుకమైనటువంటి కారణాలతో కూడిన డాటా ఇదంతా కూడా సేకరించి ఇక్కడ పెట్టాలి. అయితే ఈ ఎంపారికల్ డాటా ఇప్పటి వరకు లేదు, అందులో ఏముందో ఎవరికి తెలియదు, దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. మొత్తం ఇదంతా వ్యవహారం జరగాలంటే ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కులగణన లెక్కలు బయట పెట్టవలసి వస్తుంది. కులగణన లెక్కలు బయట పెట్టాల్సి వస్తుంది. అవి కూడా కులాల వారీగా బయట పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కులగణన లెక్కలు బయట పెడితే వాళ్ళు 15% ఉన్నారనేటువంటి డాటా ఉంది కదా, రేవంత్ రెడ్డి చెప్తుంది, తప్పు కదా, అది తప్పు. ఆ దుర్మార్గం బయటపడుతుంది, ఆ లెక్కలు బయటపడతాయి. ప్లస్ బీసీలలో 50 లక్షల మందిని లేకుండా చేసిరు కదా కులగణనలో, ఈ తప్పులు బయటపడతాయి. అసలు కథ ఏమో కానీ వీళ్ళు చేసిన దొంగతనం బయటపడుతుంది. ఈ దొంగతనం బయటపడకుండా సుప్రీంకోర్టులో స్టే వేకేట్ అయ్యే పరిస్థితి లేదు. నీకు సుప్రీంకోర్టు ఏమడుతుంది, నువ్వు డెడికేట్ కమిషన్ రిపోర్టు పెట్టినవా, డెడికేట్ కమిషన్ రిపోర్ట్ను సభలో పెట్టినవా, పబ్లిక్ డొమైన్లో పెట్టినవా, ఏ వెబ్సైట్లో ఉంది అనేది చెప్పాలి. ఇక్కడ ఎంపారికల్ డాటా కూడా నీకు ప్రజల ముందు పెట్టాలి. ఈ రెండు ఇప్పటి వరకు పెట్టలేదు. ఇవి సీక్రెట్ డాక్యుమెంట్స్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో సీక్రెట్ డాక్యుమెంట్కు ఆమోదం తెలపదు అని నా అంచనా. సో ఇక్కడ కూడా సుప్రీంకోర్టుకు పోవడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి అని అంటే, నేను సాయశక్తులా కృషి చేసిన అని చెప్పుకుంటాడు అన్నట్టు. చేసిందే ఇక్కడ దొంగ పని, చేసిందంతా దొంగ పనే. ఈ డాటా బయట పెట్టకుండా నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, కులగణన లెక్కలు బయట పెట్టమని అంటా ఉన్నా కదా, అవి బయట పెడతారా. ఒకవేళ అవి బయట పెడితే వీటి కథ కూడా తేలేదు అన్నట్టు.